ఇస్తున్నాం కనుక మనకు అర్థమైన సంగతిని ఇక్కడ ధ్యానిద్దాం. ఇదిగో నీ రాజు అన్నాడు. అక్కడ ధర్మశాస్త్రం ప్రకారం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారనగానే మనకు టూకీగా తెలుసు. ఆన్సర్ ఏంటంటే ధర్మశాస్త్రాన్ని ఏ మానవుడు నెరవేర్చలేడు. ధర్మశాస్త్రాన్ని ఏ మానవుడు నెరవేర్చలేడు గనక మనం నెరవేర్చలేని ధర్మశాస్త్రాన్ని ఎవరు నెరవేర్చడానికి వచ్చాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నెరవేర్చడానికి వచ్చాడు. మనం నెరవేర్చలేనిది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నెరవేర్చడానికి వచ్చాడు కనుక ఆ నెరవేర్పులో ధర్మశాస్త్రం కోరుకుంటున్నది ఏంటో మనకు తెలుసు. ధర్మశాస్త్రం నెరవేర్చలేని మానవులకి ధర్మశాస్త్రం ఖచ్చితంగా చెప్పిన మాట, వాళ్ళు శిక్షింపబడ్డానికి తప్ప దేనికి పనికిరారు. ధర్మశాస్త్రం మళ్ళీ అందరి మనుషుల మీద నేరారోపణ ఏమని చేసిందంటే వాళ్ళ ఉగ్రత, దేవుని ఉగ్రతకు తప్ప దేనికి పనికిరారు. ధర్మశాస్త్రం ఏలెత్తి నీకు నాకు చెప్పింది ఏంటంటే మీరు నీతిమంతులు రా అని చెప్పలేదు, చెప్పండి, మీరు ఉగ్రత పాత్రలు రా అని చెప్పింది. ఇప్పుడు ధర్మశాస్త్రం ప్రకారం ఏ మానవుడైనా బలవ్వాలి, ఉగ్రతకు గురి కావాలి. ఆ ఉగ్రతలో మనం పడిపోకుండా మనల్ని కాపాడడానికి వచ్చిన ఒక వ్యక్తి, మానవులలో శక్తి వ్యక్తిగా మారితే ఆ వ్యక్తి పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇది ఇంతవరకు మనకు తెలుసు. ఇంతకు మించిన కారణాలు ఏమీ లేవాయన మరణానికంటే చాలా కారణాలు ఉన్నాయి. దానిని గురించి స్టడీ చేయడం మొదలు పెడితే ప్రతి రెఫరెన్స్కి ఆయన లైఫ్కి లింక్ ఉంటుంది. అందుకే చనిపోయేలోపు ఈ బైబిల్ అంతా మనం నేర్చుకుంటామంటే కష్టం. ఎందుకంటే మన ఏజు చెప్పండి చాలా చిన్నది, 60 ఏళ్ళ జీవితం, ఇప్పటికే 30 దాటేసినాయి. ఇంకట్టుకుంటూ ఇంకొక 30 ఏళ్ళలో మొత్తం బైబిల్ మనకు అర్థమవుద్దంటే ఏం అర్థం అవుతుంది. చాలా విషయాలు ఉన్నాయి. అందుకే అనేకమైన విషయాల్లో ఒక విషయాన్ని మనం కదుపుతున్నాం. అక్కడ ప్రవక్త చెప్పాడట, ఆ ప్రవక్త పేరు మనకు తెలుసు. ఆ ప్రవక్త పేరు జకరయ్య. ఎవరు? జకరయ్య. అంటే జకరయ్య క్రీస్తు పూర్వానికి సంబంధించినవాడు. బాగా వినండి, క్రీస్తు పూర్వానికి సంబంధించిన వాడు. జకరయ్య గ్రంథం ఒక పురాతనమైన గ్రంథం. ఆయన కొన్ని అధ్యాయాలు రాస్తే అందులో ఒక అధ్యాయం 9వ అధ్యాయం అయితే ఆ 9వ అధ్యాయం 9వ వచనంలో మాటే ఇక్కడ మత్తయ్య గారు ధృవీకరిస్తున్నారు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇది రైట్ టీచింగ్ లేదా ఇది సరి అయిన బోధ అనడానికి గుర్తు ఏంటంటే మనం చెబుతున్న దానికి బేస్మెంట్లు ఏముండాలి? రెఫరెన్స్లు ఉండాలి, ప్రవచనాలు ఉండాలి. అంటే ఈ ప్రసంగం వినొచ్చు, ఈ ప్రసంగం నాణ్యమైనది, ఈ ప్రసంగం దేవుని ఉద్దేశానుసారమైనదని చెప్పడానికి నేను చెబుతున్న వివరణకి సరిగ్గా ఏం సరిపోవాలి? రెఫరెన్స్ సరిపోవాలి, బైబిల్ వాక్యాలు సరిపోవాలి. ఆ వాక్యాలు సరిపోయినట్టుగానే నా వివరణ ఉండాలి, నా వివరణ ఉన్నట్టుగానే రెఫరెన్స్ ఉండాలి. అలా ఉన్నప్పుడే ఆ వాక్యాన్ని మనం సత్యంగా స్వీకరించగలను. అందుకే మత్తయి కానీ, లూకా కానీ, మార్కు కానీ, యోహాను కానీ, ఈ సువార్తికులు, అపోస్తుల కార్యంలో అపోస్తుల యొక్క పరిచర్య కానీ, పౌలు గారు కానీ, వారు సువార్తల్లో ఖచ్చితంగా ఏం కోట్ చేస్తారు? రెఫరెన్స్ కోట్ చేస్తారు. అలా కోట్ చేసిన రెఫరెన్స్ ఒక రెఫరెన్సే జకరయ్య గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. అలా కోట్ చేసిన దాంట్లో ఇవంతా మనకు వద్దుగానే ఒక్క మాట మనం తీసుకుందాం. ఇదిగో నీ రాజు అన్నాడు. అంటే ఈ రాజును కూర్చిన ఈ ప్రత్యేకమైన సందర్భాన్ని, రాజు అనే పదం చిన్న విషయం ఏం కాదు. ఆ రోజుల్లో పొలిటికల్ లీడర్స్ మధ్య పొలిటికల్ ప్రాబ్లం తీసుకొచ్చే వర్డ్ అది. అర్థమైందో లేదో మళ్ళీ చెప్తున్నాను. రాజకీయంగా ప్రకంపనలు సృష్టించే పదమే చెప్పండి రాజు. పైగా చాలాసార్లు ఆయన రాజు రాజు అన్నప్పుడు సైడ్ అయిపోయాడు. చాలాసార్లు నువ్వు మాకు రాజు అన్నప్పుడు ఆయన తప్పించుకుని తిరిగాడు. ఆయన చాలాసార్లు మాకు నాయకుడు అన్నప్పుడు ఆయన హెచ్చించుకోలేదు, అంత నాకు వద్దు అని తనను తాను తగ్గించుకున్నాడు. అంటే పలుమార్లు తన రాజుగా అభిషక్తుడిగా పొగుడుతున్నప్పుడు ఆయన ఏం చేశాడు? ఇగ్నోర్ చేశాడు, వద్దన్నాడు, తప్పించుకున్నాడు, పోయాడు. కానీ ఆ చిట్ట చివరి భాగమేనండి, అనేక సార్లు వద్దని చెప్పిన ఈయన ఇక చిట్ట చివరి వారం వచ్చేసింది ఆయనకి. చివరి వారం, ఈ వారం మనకు మొదటి వారం, కానీ ఈ వారమే ఆయనకి చివరి వారం. ఆ చివరి వారం వచ్చే సమయానికి మాత్రం అప్పటి వరకు వద్దన్న పొగడతను మాత్రం ఆయన స్వీకరించాడు. ఎందుకు స్వీకరించాడు? ఆయనకి తెలుసు అదే చెప్పండి చివరి వారం అని. ఆయనకి తెలుసు ఈ వారం తర్వాత ఆయన్ని చెప్పండి చంపేస్తున్నారండి. తెలుసు అని మీరు ఎలా ధృవీకరించగలరు? ఇదే 20వ అధ్యాయం ఒకసారి చూడండి. ఇదే 20వ అధ్యాయం 19వ వచనం. ఇదే 20వ అధ్యాయం 19వ వచనం. ఆయన అపహసించుటకును
కొరడాలతో కొట్టుటకును సిలువ వేయుటకును అన్యజనులకు ఆయన అప్పగింతురు. 3వ దినమున ఆయన తిరిగి, అంటే 21వ అధ్యాయానికి ముందే 20వ అధ్యాయంలోనే అసలు విషయం నెక్స్ట్ వీక్ ఏం జరగబోతుందో చెప్పండి ఆయనకి తెలుసు అనమాట. అందుకే అది ఆయనకి లాస్ట్ వీక్, అది చిట్ట చివరి వారం. అది ఆ చిట్ట చివరి వారంలో ఆయనకి ఏం జరగబోతుందో తెలుసు కనుకే ఇప్పటి వరకు అంగీకరించిన పొగడతలు అంగీకరించిన ఆయన ఒక స్వస్థత చేసిన తర్వాత నా పేరెక్కడ చెప్పొద్దన్న ఆయన, అనేక కార్యాల్లో ప్రజలు పొగుడుతున్నప్పుడు తనను తాను తగ్గించుకున్న ఆయన ఇక్కడ మాత్రం ఎస్ నేను మీ కింగ్నే అన్నట్టుగా కావాలని గుర్తులతో సహా ఏమి ఎక్కువచ్చాడట? కొత్త గాడిద పిల్లని ఎక్కువచ్చాడు. గాడిద పిల్లని ఎందుకు ఎక్కాడు? నిజానికి రాజు ఏమెక్కాలి? గుర్రం ఎక్కాలి. కానీ ఈయనేమెక్కాడు? ఎందుకు? ఆ ముఖ్య అంశాలు తర్వాత. మళ్ళీ ఆయన నిజానికి బాగా వినండి, గుర్రం ఎక్కాలి, గాడిద ఎక్కాడు. గాడిద ఎక్కడానికి కారణం ఏంటి? సొలొమోను కాలం వచ్చేంత వరకు గుర్రాలు వాడుకలో చెప్పండి లేవు. అప్పటి వరకు వాడుకలో ఉన్న వాహనాలు ఏంటి చెప్పాలి? గాడిదలు. అంటే ఇప్పుడు గాడిద ఎక్కుతున్నాడంటే ఇంకా పూర్వకాలపు ప్రవచనాన్ని గుర్తునేదో చూపించడానికే గుర్రాలు అయాములో ఉన్నా చెప్పండి గాడిద ఎక్కాడు. అయితే అవన్నీ పక్కన పెట్టండి, వీలైతే తర్వాత చూద్దాం. ఈయన రాజుగా కొనియాడడానికి ఒప్పుకోవడానికి కారణం, ఎవ్వరూ బాగా వినండి, ప్రజలందరూ గుర్తించలేనప్పుడు, ఎవ్వరికి ఆయన రాజే ఆయన గుర్తింపు లేని టైంలో శిష్యుల్లో ఒక వ్యక్తి గుర్తించాడు ఆయన. ఎవరైనా చూద్దామా? ఇదే మత్తయ్య. ఎందుకు చెప్తాను కొంచెం జాగ్రత్తగా వినండి, నేను త్వరగా ముగించే ప్రయత్నం చేస్తాను. కానీ చెప్పిన 4 విషయాలు చాలా విలువైనవి, కొంచెం జాగ్రత్తగా విందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త ఇంకా 13వ వచనం చూడండి, మీకు సందర్భం అర్థమవుతుంది. 13వ వచనం నుండి, అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవు. అందుకు యేసు, సీమోను బెరయోనా, నీవు ధన్యుడవు. కొంచెం ప్రజెన్స్లో నేను 13 వచ్చిన చదవమంటున్నాను. మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా, వారు కొందరు బాప్తిస్మిచ్చి యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు యెరెమీయా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. పబ్లిక్లో టాక్ ఏంటి? టౌన్లో టాక్ ఏముంది? పట్టణాల్లో పల్లెల్లో పబ్లిక్ నా గురించి ఏమని మాట్లాడుకుంటున్నారు? 16వ అధ్యాయం వరకు ఏమని మాట్లాడుకుంటున్నారు? యెరెమీయా అని మాట్లాడుకుంటున్నారు. 16వ అధ్యాయం వరకు ఏం మాట్లాడుకుంటున్నారు? ఏలియా అని మాట్లాడుకుంటున్నారు, యోహాను అని మాట్లాడుకుంటున్నారు, లేదా ప్రవక్తలలో ఎవడో అని మాట్లాడుకుంటున్నారు. అంటే పబ్లిక్ యొక్క టాక్ ఏముందంటే, వారి మధ్య ఆయనను గూర్చిన ప్రస్తావన శబ్దం ఏమని ఉందంటే, ఆయన ఎవరో ప్రవక్తల్లో ఒక గొప్ప ప్రవక్త, లేదంటే మోసే వంటి ప్రవక్త, ఏలియా, యెరెమీయా. అప్పటి వరకు ఆ టాక్ ఉంది. కానీ సడన్గా 21వ అధ్యాయంకి వచ్చేసరికి ఏ టాక్ వచ్చింది? ఎవరు మై కింగ్ అంటున్నారు. మీరు మా రాజు. ప్రజలు రాజు అనుకుంటున్నారు కనుకే మెస్సయ్య కంటే 16వ అధ్యాయంలో దొరలని ఆ మాట 21వ అధ్యాయంకి వచ్చేసరికి విచిత్రంగా అనిపిస్తుంది. ఆ 21వ అధ్యాయంకి వచ్చేసరికి వాళ్ళు అంటున్నారు రాజు. అంటే అప్పటి వరకు పబ్లిక్ తెలియదు, అంటే పబ్లిక్ తెలియదు, కానీ పర్సనల్గా ఉన్న వ్యక్తులకు మాత్రం తెలుసు ఆయన రాజే అని. అంత డీరెస్ట్గా ఉండే శిష్యులు ఎవరైతే ఉన్నారో అందులో ఒక వ్యక్తి 16వ వచనం, అందుకు సీమోను పేతురు 15వ వచనం, అందుకు మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడకు దేవుడు కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. ఇప్పుడు బాగా వినండి, నువ్వు సజీవుడకు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. బాగా వినండి, నిజానికి ఏమని చెప్పాలి? నువ్వు యేసువి అని చెప్పాలి. కానీ ఇక్కడ ఏమని చెప్తున్నాడు? నువ్వు క్రీస్తువి. మరలా నువ్వు యేసు అని చెప్పకుండా పేతురు క్రీస్తు అని ఎందుకు చెప్తున్నాడు? ఎందుకు చెప్తున్నాడంటే, యేసు అనేది సాధారణమైన ఒక నామం. బాగా వినాలి, ఆ రోజులో కామన్ నేమ్ అది. ఏది? యేసు అనేది. ఈ యేసు అనేది అందరూ పెట్టుకునేది. ఎందుకంటే యెహోషువ అనే పదం నుంచి అనేక మంది పెట్టుకునే పేరే యేసు.
ఇప్పుడు యేసు అనే పేరు యెహోషువకు మూలపదం. యేసు అనే పేరు సాధారణమైన మూలపదం లేదా సాధారణమైన పదం. అయితే యేసు అనేది ఒక వ్యక్తిని సూచించే పదం. సజీవుడైన యేసు అని అనకుండా ఆయన ఏమంటున్నాడంటే నువ్వు క్రీస్తువి అన్నాడు. క్రీస్తు అంటే అభిషక్తుడు అని అర్థం. అభిషక్తుడు అనగానే చచ్చారు ఇవాళ నా చేతిలో చెప్పండి. క్రీస్తు అనగానే అభిషక్తుడు అన్నారు. అభిషక్తుడు అంటే చెప్పాలి. విషయం దేని మీద వెళ్తుంది అదే మీకు అర్థమే టక్కని చెప్తారు. చెప్పండి అది ఇప్పుడు చెప్పండి. అనాయింటింగ్ అన్నారు కదా అని అడుగుతున్నాను. ఎవరిని అభిషేకిస్తారు? రాజులకి పట్టాభిషేకం ఇస్తున్నప్పుడు అభిషేకిస్తారంటే అభిషక్తుడు అనగానే రాజు అంటే అభిషేకం పొందినోడు ఏమవుతాడండి? రాజు అవుతాడు. అందుకే అభిషేకానికి మరో మీనింగ్ ఏంటంటే యాజకుడు. అంటే యాజకుడైన రాజు ఈయన, మధ్యవర్తి అయిన యాజకుడైన రాజు ఈయన. అంటే ఈయన అభిషేకింపబడిన వాడన్న పదం ఉందంటే ఈయన ఖచ్చితంగా ఎవరన్నమాట? రాజు అన్నమాట. అంటే 21వ అధ్యాయంలో ప్రజలు గుర్తించకముందే చెప్పండి దగ్గరగా ఉన్న శిష్యుడు గుర్తించాడు. ఎవరు? పేతురు గారు గుర్తించాడు. ఏమని గుర్తించాడంటే నువ్వు రాజువి. ప్రపంచానికి ఆయనకు వచ్చిన లేదా ఆయన మీదకి చావు రావడానికి అతిపెద్ద కారణాల్లో ఒక కారణం ఏంటో తెలుసా? ఆయన 21వ అధ్యాయంలో రాజు అని ప్రజలు పబ్లిసిటీ చేస్తున్నప్పుడు ఏమీ అనకుండా ఆ ప్రజలకు ఆయన సపోర్ట్ ఇవ్వడం వల్లనే చెప్పండి ఆయన పీకల మీదకి సావు వచ్చింది. మరలా అంటే ఆయన అలా ఇవ్వడం వలన చావు వచ్చిందన్న సంగతి దర్యాప్తులో మనకు అర్థమవుతుంది. దర్యాప్తు చేయకముందే దాని వలన చావు ఉరి ఇంకా బిగుస్తుందన్న సంగతి చెప్పండి ఆయనకు ముందే తెలుసు. అంటే ఆయన ఇంటెన్షనల్గానే ఆ పొగడతను స్వీకరించాడు. ఆయన కావాలని ఉద్దేశపూర్వకంగా ఆ పొగడతను స్వీకరించాడు. ఆ పొగడతలో నుంచి దేవుని చిత్తం చెప్పండి నెరవేరతాదని ఆయనకి చెప్పండి భవిష్యత్తు తిరిగిన వాడికి తెలుసు. అందుకే ఈ రాజు అన్న సంగతి ప్రాబ్లం అయిందంటే ప్రాబ్లం అయింది. ప్రపంచానికి ఆ రోజైనా ఈ రోజైనా అతిపెద్ద దరిద్రం ప్రాబ్లం ఏంటి చెప్పండి? నాయకత్వం ప్రాబ్లం. ఎక్కడ చూడండి నాయకత్వం ప్రాబ్లం ఉందా లేదా? ఉంది. ఒక సెక్టార్ పీపుల్స్ని ఒక నాయకుడు బాగా చూస్తాడు, మరొక సెక్టార్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పక్షపాతంతో చూస్తారు. ఇది నాయకుల ప్రాబ్లం కాదా? ఇప్పుడు మనకు లేదా చెప్పండి? ఏ ప్రభుత్వాలు వచ్చినా ఎలా పోయినా క్రైస్తవ్యం మీద ఒక చిన్న చూపు లేదా? చూస్తున్నాం కదా జరుగుతున్న వార్తలు. ఎక్కడ మీరు చూడండి ఏదో ఒక చిన్న చూపు అంటే ఏదో ఒక పర్టికులర్గా ఒక ప్రజలను తక్కువ అంటే ఎక్కడ చూడండి మీరు బాగా గమనించండి. ఈ ఏరియాలో ఎవరైనా ఎవరో అసెంబ్లీ మెంబరో పార్లమెంట్ మెంబరో ఎవరో ఒకరు ఉంటే మీరు చూడండి వాళ్ళకే పనులు బాగా అవుతాయి, మనకు అవ్వో. వాళ్ళ సెంటర్లో బ్రాందీ సప్లెట్ వేస్తారు, సెంటర్లో ఇంకేమంటే బార్ సప్లెట్ వేస్తారు, సెంటర్లో వాళ్ళు బార్ అండ్ రెస్టారెంట్లు పెట్టేస్తారు. కానీ మనం 4 మాటలు నీతి మాటలు మాట్లాడుకుంటాం, మాకు స్థలం ఇవ్వండిరా అంటే చెప్పండి పర్మిషన్స్ లేవు అన్నారు. ఎందుకు మనకు పర్మిషన్స్ ఉండవు? ఎందుకు మనకి ఎందుకు పర్మిషన్ ఉండవు అంటే మరి మనం బ్యాందీలు అమ్మంగా డ్యాన్స్లు వేయంగా అందుకు మనకు పర్మిషన్ దొరకవు. పర్మిషన్స్ దేనికి దొరుకుతాయి? దీన్నే నాయకత్వం ప్రాబ్లం అంటారు. అంటే సొసైటీకి మేలుకరమైనవి ఏంటో అవి ఇవి అవసరమని నాయకులు గుర్తించలేని గుడ్డితనం ఉందా లేదా? ఉంది. అది వీటి వల్ల ప్రాబ్లం లేదు, వీటి వల్ల ఇబ్బంది లేదని ఈ ప్రాబ్లం గుర్తించలేనంత గుడ్డితనం ఉంది. ఆ రోజు కూడా ఆయన ఎప్పుడైతే బాగా వినండి ఆయన ఎప్పుడైతే స్వీకరించాడో పొలిటికల్ ప్రాబ్లం వచ్చేసింది. వెంటనే వార్త మోసుకెళ్ళిపోయారు. జెరూసలేంకి తక్కువలో ఎంట్రన్స్లోనే ఈ మనుష్యుడు ఏమని ప్రకటించుకుంటున్నాడు తెలుసా? రాజు అని ప్రకటించుకున్నాడు. కైసరికి వ్యతిరేకంగా గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాడని ఈ వార్త ఇన్ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా అప్పుడే రాజులు చెవులు వేస్తారు. ఈ పెద్ద మనుషులు ఎవరు వీళ్ళు వేసేస్తారని ఆయనకు తెలుసు. అక్కడ ఎలా పొగిడాడు, ఇక్కడ ఎలా పొగుడుతున్నాడు, ఇక్కడ ఎలా పొగిడించుకున్నాడు. కొత్త గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నారు. హిస్టరీలో చిన్న లైన్ చెప్తాను, వీలైతే గుర్తుపెట్టుకోండి, ఇంట్రెస్ట్ ఉంటే తర్వాత చదువుకోండి. హిస్టరీలో చిన్న లైన్ ఏంటంటే అప్పటికే ఇక్కడ స్లోగన్ మొదలెట్టే సమయానికే వెంటనే ఈ రోజుల్లో వాట్సాప్ కన్నా వేగంగా, మెయిల్ కన్నా వేగంగా, ఈ రోజులో ఉన్న మొబైల్ ఫోన్ కన్నా వేగంగా ఆ రోజు మెసేజ్ వెళ్ళిపోయిందంట. టౌన్కి వెలుపల రాజు అని స్లోగన్స్ చెప్తున్నారని అంత వేగంగా ఎవరికి వెళ్ళిపోయింది? ఆ కింద దిగువ స్థాయి ఏరియాకి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా పనిచేస్తున్న పిలాతుకి చెప్పేశారట. అప్పటికే
ఇదిగో రాజు రాజు అని చెప్తున్నారు. కైసరికి వ్యతిరేకంగా గవర్నమెంట్ ఫామ్ అయిపోతుంది. నీ నియోజకవర్గంలో ఇప్పుడు కొత్త రాజు ఉద్భవించాడంటే ముందు పీక మీద కత్తి ఎవరి మీద పెడతాడు తెలుసా? రాజు వచ్చి ముందు నీ మీద పెడతాడు. ఎందుకంటే పిలాతుకి రాజు ఎవరు? కైసరు. ఆడొచ్చాడంటే ముందు నీ మెడకాయ మీద తలకాయ ఉంచడని ఎప్పుడైతే చెప్పాడు మనోడు వెంటనే ఎంక్వైరీ డిపార్ట్మెంట్ వేసాడట. ఎవరు? పిలాతు. అర్థమవుతుందా? అర్థం అవ్వట్లేదా? అర్థమైనా అర్థమైనట్టు చూడండి. ఎప్పుడైతే ఆయన ఆ ఎంక్వైరీ డిపార్ట్మెంట్ వేసాడో ఎంక్వైరీ డిపార్ట్మెంట్లో ఆయన కీ పాయింట్స్ దొరికాయి. కీ పాయింట్స్ ఏంటంటే స్లోగన్స్ ఏం చెప్తున్నారంటే ఏదో స్లోగన్ చెప్తున్నారండి. రాజు రాజు భారవాహకు పసుపు దాని పిల్ల ఏదో చెబుతున్నారండి. అంటే ఏంటది, దేనికి సంబంధించిందని వాళ్ళ ఎంక్వైరీలో బయటికి లాగారు. ఆ స్లోగన్ ఎక్కడదంటే ఎవరో పురాతనమైన ప్రవక్త చెప్పిన మాటట. ఆ మాట వాళ్ళు డీకోడ్ చేసి దాన్ని పొగుడుతున్నారు. అనగానే ఓహో అది మతపరమైన ఒక స్లోగన్, అది దానికి పాలిటిక్స్కి సంబంధం ఏంటని వెంటనే వాళ్ళు తెచ్చిన ఇన్ఫర్మేషన్ ఏం చేశాడట? కొట్టిపాడేశాడట. అది మతపరమైన ఇన్ఫర్మేషన్. అరే అలా మతం సంబంధమైన పాటలు పాడుకుంటున్నారా? అదేదో జకరియా గ్రంథం అంటే అందులో పాట పాడుకుంటున్నారు. పాడుకోనియండి. ఆ పాటల్లో సారం అది మతపరమైన కీర్తన. దానికి తెచ్చేది పెద్ద రాజు తయారైపోయాడు అంటారేంటని అని అప్పటికి ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్కి డిసైడ్ అయిపోయినా కానీ మీకు అర్థం అవట్లేదు. వెనకాల ఎజెండా అదే అన్నారంట. వెనకాల ఎజెండా ఏంటి? వాళ్ళ కొత్త గవర్నమెంట్ చెప్పండి ఫామ్ చేస్తున్నారు. అందుకే అతనికి తెలుసు ఈయన రాజు కాదని. ఆయనకి తెలుసు పిలాతుకి ఏమని, ఇతడు పబ్లిక్లో మనలాంటి కింగ్ కాదని. కానీ ఆయన మీద ప్రెజర్ అదే ఉంది. ఏమని? వీడు కైసరికి వ్యతిరేకంగా చెప్పండి ప్రభుత్వాలు తయారు చేస్తున్నాడు. రాజు అనే పదం చిన్న పదం కాదు, అదొక పొలిటికల్గా ప్రాబ్లం తీసుకొచ్చిన పదం. ఆ పదం మళ్ళీ అడుగుతున్నాను, వాళ్ళకి ప్రాబ్లం వచ్చిందో లేదో కానీ నేను మాత్రం అంటున్నాను ఆ రాజు ఆయన నిజంగా అంటే ఎస్ ఆయన మన రాజే, ఆయన మన రాజే. మరి రాజుగా వచ్చిన వాడు ఏం చేయాలి? మత్తయ్య గారు ఎందుకోనండి మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా యేసుప్రభు వారిని ఆయన పరిచయం చేయలేదండి. మనం మానవ కోణంలో మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా యేసుప్రభు వారిని మత్తయ్య సువార్తికులు పరిచయం చేయలేదు కనుక ఈ రోజుకి ఎటకారాలు ఏంటో చెప్పిన ఆయన మీద. దేవుడు అంటే రాజు అంటే ఎలా ఉండాలండి? ఎలా ఉండాలి? పట్టు వస్త్రాలు వేసుకుని పంచి పైకి కట్టి చెప్పండి చేతులు ఏమట్టుకుని తిరగాలట? కత్తాడు. అందుకేనండి నడుతున్నా. మీరు అనుకుంటున్నారు కానీ ఆయన అంత పెద్ద కింగ్ ఏమీ కాదు. మనం అనుకున్నట్టుగా ఆయన ప్రజెంటేషన్ జరగలేదు. అక్కడే వచ్చింది ప్రాబ్లం. ఆయన అర్థం చేసుకుని అక్కడే ప్రాబ్లం వచ్చింది. మనం ఏమనుకుంటున్నామంటే కత్తి ఉండాలి, సుత్తు ఉండాలి, పట్టు ఉండాలి, పట్టు పంచి ఉండాలి, పైన కిరీటం ఉండాలి ఇలా అనుకుంటున్నాం. కానీ మత్తే అలా పరిచయం చేయట్లేదు. దానికి పూర్తి విరుద్ధంగా పరిచయం చేస్తున్నాడు. ఆయన రాజే. ఆ రాజరికం వెనకాల ఒక ప్రాజెక్ట్ ఉందంట. ఆయన రాజుగానే వచ్చాడు. ఆ రాజరికం వెనకాల ఆయనకున్న అతిపెద్ద ప్రాజెక్ట్ ఏంటంటే ఇప్పుడు చెప్తాడు చూడండి. ఇదే మత్తయ్య మొదటి అధ్యాయంకి రండి. మొదటి అధ్యాయం 21వ వచనం. ఆగుదాం. ఏంటట? ఏం పెడతారట? అది కాదు, పైకి వెళ్ళండి. ఆయనకి యేసు అని పేరు పెడతాడు, తన ప్రజలను చెప్పండి వారి పాపముల నుండి రక్షిస్తాడు. ఇప్పుడు తన ప్రజలను అంటున్నాడంటే ఆయన ఎవరన్నమాట చెప్పండి? రాజు. తన ప్రజలను వారి పాపం నుంచి విడిపిస్తాడు కనుక. అంటే ఆయన కొత్తగా ఒక రాజ్యాన్ని ప్రారంభించబోతున్నాడు. ఆయన కొత్తగా ఒక రాజ్యాన్ని ప్రారంభిస్తున్నప్పుడు ఆయన చేయాల్సిన మొట్టమొదటి ఆయన చేయబోయే ప్రాజెక్ట్ ఏంటంటే, లేదా ఆయన సంతకం పెట్టే మొదటి ఫైల్ ఏంటంటే చెప్పండి? ప్రజల పాపాలు తీసేస్తాడు. ఏం చేస్తాడట? ప్రజల పాపాలు తీసేస్తాడు. బాగా వినాలి. ప్రజల పాపాలు తీయడానికి కదండి ఆయన వచ్చాడు. మీరు చూసిందే చెప్పండి. ఇప్పుడు ఈ రాజు మనలాగా యుద్ధం చేయడు. ఈ రాజు మనలా గొడవాడు. ఎందుకు? ఆ రాజు అనగానే వెంటనే ఆ 21వ అధ్యాయంలోనే మన నోరు మూసిన కూడా ట్యాగ్ తగిలించారు. ఏమని? నీ రాజు చెప్పండి సాత్వికుడు, జగడమాడడు, గొడవలకు దిగడు, స్లోగన్స్ ఎత్తడు. కాబట్టి మరి ఆయన గొడవాడు, కత్తి పట్టుకోడు, యుద్ధం చేయడు. మరి ఏమి చేయకపోతే ఆయన ఏం చేస్తాడు మత్తయ్య గారు అని అడిగితే మత్తయ్య గారు అన్నారు పాపాలు తీస్తాడు అన్నాడు. ఏంటట? పాపాలు తీస్తాడు. అంటే ఆయన పాపాలు తీయడానికి వచ్చిన రాజా అంటే మత్తయ్య గారు సువార్తికులు అంటారా? ఆయన పాపాలు తీయడానికి వచ్చిన రాజు, కత్తి పట్టుకుని ప్రాణాలు తీయడానికి వచ్చిన రాజు
కాదు. ఆయన కత్తి పట్టుకున్న ప్రాణాలు తీయడానికి వచ్చిన రాజు కాదు, ఆయన పాపాలు తీయడానికి వచ్చిన రాజు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు పాపాలు తీయడానికి వచ్చిన వాడు ఏం చేయాలండి? పాపాలు తీయడానికి వచ్చినవాడు ఏం చేయాలి? పాపాలు తీయడానికి వచ్చినవాడు ఏం చేయాలంటే మీ పాపములు క్షమింపబడుతున్నాయని చెప్పాలి. కానీ ఆయన ఏం చేశాడు చెప్పండి? పాపాలు తీయడానికి వచ్చినోడు స్వస్థతలు చేశాడు. పాపాలు తీయడానికి వచ్చినోడు ఇంకేం చేశాడు చెప్పండి? భోజనాలు పెట్టాడు. పాపాలు తీయడానికి వచ్చినోడు ఏం చేశాడు చెప్పండి? ఒక విచిత్రమైన బోధ చేశాడు. ఆ బోధ ఏంటి చెప్పండి? చెప్తే త్వరగా వదిలేస్తాను, చెప్పకపోయినా త్వరగా వదిలేస్తాను. చెప్పండి. మరలా పాపాలు తీయడానికి వచ్చినవాడు, బాగా వినాలి, పాపాలు తీయడానికి వచ్చినవాడు పాపాల కొరకు మాట్లాడాలి. దేని కొరకు మాట్లాడాడు చెప్పాలి? మిమ్మల్ని అడుగుతున్నాను, ఎవరైనా చెప్పండి. పాపాలు తీయడానికి వచ్చిన వాడు పాపాల కొరకు మాట్లాడాలి. పాపాల కొరకే కాక దేని కొరకు ఎక్కువ బోధించాడు? దేని కొరకు చెప్పండి? అది ఎవరు చెప్పారు? ఏంటమ్మా అది? ఏంటట? దేవుని రాజ్యము చెప్పండి సమీపించుచున్నది. ఏంటి? దేవుని రాజ్యం. ఇప్పుడు బాగా వినండి, రాజ్యం అన్నాడంట. రాజ్యానికి రాజు ఎవరండి? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు పాపాలు తీయడానికి వస్తానన్నవాడు ఏం ప్రకటిస్తున్నాడు? దేవుని రాజ్యము సమీపించుచున్నది. దేవుని రాజ్యము సమీపించుచున్నది. ఏంటంట? దేవుని రాజ్యము సమీపించుతుంది. ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నాను, చెప్పండి. పాపాలు తీయడానికి వచ్చిన వాడు ఏం ప్రకటించుకుంటూ తిరుగుతున్నాడండి? దేవుని రాజ్యము సమీపించుచున్నది. దేవుని రాజ్యము సమీపించుచున్నది. ఇప్పుడు అడుగుతున్నాను, చెప్పండి. పాపానికి బాగా అర్థమైతే, మీకు అర్థమైతే, జ్ఞానవంతులు అయితే టక్కన మీరు పట్టుకుంటారు. పాపానికి రాజ్యానికి ఆయన చనిపోవడానికి చెప్పండి సంబంధం ఏదో ఉంది. అందుకే 21వ అధ్యాయంలో ఆ స్లోగన్ అంగీకరించాడు ఆయన. మరలా పాపానికి చెప్పండి, ఆయన ప్రకటిస్తున్న రాజ్యానికి, ఆయన చనిపోయిన శిలువ యాగానికి సంబంధం ఏదో ఉంది. రాజ్యానికంటే అంటే ఇప్పుడు ఆ రాజ్యంలోకి వెళ్ళాలంటే ఏం పోవాలన్నమాట చెప్పాలి? పాపాలు పోవాలి. ఇప్పుడు ఆ రాజ్యంలోకి వెళ్ళాలంటే, పాపాలు పోవాలంటే అంత ఈజీగా పోతాయా? పాపాలు పోవాలంటే ముందు ఆయన ప్రాణం పోవాలి. ఆయన ప్రాణం పోవడానికి, ఆయన రాజరికానికి లేదా ఆయన చావుకి, రాజ్యానికి ఏదో గజిబిజి వాతావరణం ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. మీరు జాగ్రత్తగా స్టడీ చేస్తే గజిబిజి వాతావరణం కాదు, గుండె బరువు ఎక్కువైపోయే కొన్ని సమాధానాలు అక్కడ ఉన్నాయి. ఇది కొంచెం అర్థం కావాలి అంటే చిన్న లింక్ ఇందులోకి తీసుకొస్తున్నాను, కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుందని. ఆయన సరిగ్గా ఏ పండగకి చచ్చిపోయాడండి చెప్పాలి? మొన్న ఎక్కడే చెప్పాను, కృతజ్ఞత కూడుకులో. ఏ పండగకి సరిగ్గా ఆయన చనిపోయిన పండగ పేరు చెప్పండి? పస్కా పండగ చనిపోయాడు. ఎప్పుడు? పస్కా పండుగ రోజు చచ్చిపోయాడు. ఏ పండగకి? పస్కా పండగకి. మరలు అడుగుతున్నాను, ముఖ్యంగా ఇశ్రాయేలుకి ప్రధానమైన పండగలు కొన్ని ఉన్నాయి. అవన్నీ చెప్పండి? అనవసరంగా వచ్చి ఈ వారం అనుకోకండి, చెప్పండి. మరలా ఇశ్రాయేలుకి ముఖ్యమైన పండుగలు ఉంటే అందులో ఒక పండగ పస్కా. అందులో ముఖ్యమైన పండగలకి మళ్ళీ ప్రశ్న మిమ్మల్ని కొంచెం ఇరకాటంలో పడేయడానికి, ఆ పండగలకి, ఈ రాజ్యానికి, ఆయన రాజరికానికి, మన పాపాలకి సంబంధము ఉంది. ముఖ్యాంశాలు మరోసారి. ఆ పండగలకి, ఆ రాజ్యానికి, ఆ పాపానికి, రాబోతున్న భవిష్యత్తు కాలానికి, పండగలకి సంబంధము ఉంది. ఎలాగన్నా అంటే బాగా వినండి, సుమారు ఎన్ని పండుగలు ఉన్నాయన్నది ప్రశ్న. ఎన్ని ఉన్నాయి వాళ్ళకి? చాలా ఉన్నాయి. అందులో ముఖ్యమైన పండుగలు ఏంటంటే 7 పండుగలు. ఎన్ని? 7. ఎన్ని? 7 పండుగలు. వాటి పేర్లు ఏమి చెప్పండి? ఎన్ని పండుగలు? 7 పండుగలు. చెప్పండి వాటి పేర్లు ఏంటి? చెప్పరు. చెప్తే మీరు ఎందుకుంటారు ఇక్కడ? నేను చెప్తాను వినండి. మొట్టమొదటి పండుగ మనం అధికారికంగా తీసుకుంటే పస్కా పండుగ. ఇదంతా ఎక్కడ ఉంటుందంటే, ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, చదివే వాళ్ళ కోసం చెప్తున్నాను. లేవియాకాండ 23వ అధ్యాయం అంత లైన్గా 7 పండుగలు ఉంటాయి. లేవియాకాండ 23వ అధ్యాయం ఉంది కదా, ఆ 23వ అధ్యాయంలో మొత్తం లైన్గా 7 పండుగల ప్రస్తావన ఉంటుంది. మొట్టమొదటి పండుగ పస్కా పండుగ. రెండవ పండుగ పొంగని రొట్టెల పండుగ. పస్కాలో వెంటనే తినాల్సిన పండుగే చెప్పండి
పొంగని రొట్టెల పండగ. మూడో పండగ చెప్పండి, ప్రథమ ఫలముల పండగ. నాలుగో పండగ చెప్పండి, చెప్పరు, వారాల పండగ. ఐదో పండగ ఇప్పుడని చెప్పండి, బూరల పండగ. ఆరో పండగ ప్రాయశ్చిత్తమైన పండగ. ఏడోది చెప్పండి, ఇది కూడా చెప్పకపోతే సి అంటాడంటే దేవుడు. ఇక చివరి పండుగ, ఇశ్రాయేల్ 7 పండుగల్లో చివరి పండుగ చెప్పండి. ఈయన చెప్పాను ఏదో మిగిలిపోయిందని కదండి, చెప్పండి, గుడారాల పండుగ. ఏ పండుగ? అక్కడికి ఎక్కడికి పోకండి, అది కాదు, గుడారాల పండుగ. ఏ పండుగ? గుడారాల పండుగ. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, పస్కా పండుగ, పొంగని రొట్టెల పండుగ, ప్రథమ ఫలముల పండుగ, వారాల పండుగ, బోరల పండుగ, ప్రాయశ్చిత్తమైన పండుగ, 7వది గుడారాల పండుగ. ఈ పండగలన్నింటిలో ప్రారంభపు పండుగలోని చనిపోయాడు ఎవరైనా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ పండగ ఏంటంటే పస్కా పండుగ. పస్కా పండుగ ఎక్కడ జరిగింది చెప్పాలి. మొట్టమొదటి పస్కా పండుగ ఇశ్రాయేలుకి ఎక్కడ జరిగింది? అర్థమవుద్ది. ఎక్కడ జరిగింది? ఇజ్రాయేల్ దేశంలో జరిగింది అనకండి. ఎక్కడ జరిగింది చెప్పాలి? ఐగుప్తిలో జరిగింది. ఎక్కడ జరిగింది? ఐగుప్తిలో. ఈరోజు ఎలా అయిపోయారంటే అంటే 4 వారాల గ్యాప్ ఎత్తే ఎలా అయిపోతారా చెప్పండి. ఎక్కడ జరిగింది? ఐగుప్తిలో జరిగింది. ఐగుప్తిలో ఎలాంటి పరిస్థితుల్లో జరిగింది? 430 సంవత్సరాలు బానిసలుగా ఉంటే వాళ్ళకి స్వేచ్ఛ లేని టైంలో, వాళ్ళకి స్వేచ్ఛ కావాలని కోరుకున్నప్పుడు దేవుడు వాడికి విడుదల ఇస్తానని మాట ఇచ్చినప్పుడు, బాగా వినాలి, వాళ్ళకి విడుదల ఇస్తానని మాట ఇచ్చినప్పుడు ఆ మాటకి వాళ్ళ కట్టుబడి ఎప్పుడైతే ఉంటారో, వాళ్ళ కట్టుబడి ఉన్నారని గుర్తే చెప్పండి పస్కా పండుగ చేయాలి. ఏం కట్టుబడి ఉండాలి? మీరు ఒక నిర్దోషమైన గొర్రెపిల్లని తీసుకోవాలి, 14వ రోజు సాయంకాలం ముందు దాన్ని బలేయాలి, దాని రక్తాన్ని నీలు కమ్ముకి అడ్డు కమ్ముకి పూయాలి, ఆ రక్తం వెనకాల మీరు దాక్కుంటూ పోయి దాని మాంసాన్ని మీరు భుజించాలి. ఆ రాత్రి నేను సంచరించినప్పుడు మీకు నేను విడుదల ఇస్తాను అన్నాడు. ఇప్పుడు బాగా వినండి, ఎన్ని తెగుళ్ళు వచ్చాయండి ఐగుప్తు మీదకి ఆ టైంలోనే? బాగా వినాలి, సరిగ్గా ఎన్ని తెగుళ్ళు వచ్చాయి చెప్పాలి? 10 తెగుళ్ళు వచ్చాయి. ఎన్ని తెగుళ్ళు? 10 తెగుళ్ళు. బాగా వినండి, 10 తెగుళ్ళు దేని మీదకి వచ్చాయి? ఐగుప్తు మీదకి వచ్చాయి అనకండి తెలివిగాని చెప్పండి. 10 తెగుళ్ళు దేని మీదకి వచ్చాయి? దేని మీదకి వచ్చాయి అంటే వర్షం మీదకి వచ్చింది. బాగా వినండి, వర్షం కూడా దేవుడు వాళ్ళకి. మరలా ఎండ సూర్యుడి మీదకి వచ్చింది. ఇంకా నదుల మీదకి వచ్చాయి. అంటే వాళ్ళ ప్రకృతిని దేవుళ్ళుగా ఆరాధిస్తారు. అందుకే భూమి, పంట, ఇంకా ఏవైతే నది, కాసే వెండ, సూర్యుడు, అంటే సుమారు 9 దేవతలు ఉంటాయి అధికారికంగా. ఎన్ని దేవతలు? 9 దేవతలు. దీనికి గ్రీకుకి దగ్గర సంబంధాలు ఉంటాయి. ఆ గ్రీకుకి దీనికి దగ్గర సంబంధం ఉంటాయి కనుక 9 దేవతలు. ఆ 9 దేవతలకు ముడిపడిన పదమే దీనికి కాకపోయినా, ఐగుప్తికి కాకపోయినా, ఆ 9 దేవతలు అక్కడ వేరేలా ఉంటాయి, ఇక్కడ వేరేలా ఉంటాయి. గ్రీకులు ఒకలా ఉంటాయి, ఇక్కడ ఒకలా ఉంటాయి. ఆ 9 దేవతలకు ముడిపడిన పదమే ఒలింపిక్స్ అంటారు. గుర్తుపెట్టుకోండి. ఒలింపిక్స్ అనగానే మీరు సీరియస్గా చూసేయకండి. ఒలింపిక్స్ వెనకాల జ్యోతిలు ఎత్తారు కదా, ఆ పూర్వం జ్యోతి ఎవరికి సంబంధించిందో తెలుసా? దేవతలకు వెలిగెత్తున్నారు. అది దేవతలకి. నేను ఎప్పటికైనా ఒలింపిక్స్లో పథకం కొడుతున్నాం అనుకోకండి, కొడతారులే, కొట్టండి, వద్దంటలేదు. కానీ ఇప్పుడంటే దాని యొక్క అర్థాలు మార్చారు. కానీ మూలం మాత్రం చూడండి, మూలం మాత్రం ఖచ్చితంగా దాని వెనకాల ఆరిజిన్ ఏంటో తెలుసా? దేవతల ఆరాధన. 9 దేవతలు. అందుకే చూడండి, మన లాస్ట్ ఒలింపిక్స్ జరుగుతున్నప్పుడు కావాలని దాని వెనకాలంటే ఆ దేవతల యొక్క మీనింగ్ వెనకాల ఈ దెయ్యంగడి ప్రభావం ఉంటుంది కనుక కావాలని లాస్ట్ ఒలింపిక్స్లో ఎవరిని అవమానించారండి? ఏం చూడరు ఇంక మీరు. ఇలాగైతే ఉద్యోగాలు వచ్చినట్టు మీకు. మన లాస్ట్ ఒలింపిక్స్లో ఎవరిని అవమానించారు? లాస్ట్ సఫర్ని అవమానించారు. చూశారు కదా, ప్రభురాత్రి సంస్కరణ ఒక బల్లేసి నాటకం వేశారు కదా. పనికి మన వాళ్ళు అందరూ ఒక బల్లేసి గేగాళ్ళు అందరూ ఉంటారు కదా, గేగాళ్ళు. ఆ గేస్ అందరూ సుమారు ఒక 9-11 మంది నిలబడితే అందులో మధ్యలో బలిసిన గే అంటే ఆడమగ కానుడు బయటకు వచ్చి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లాస్ట్ సఫర్లో కూర్చుని ఇమేజ్ ఉంటుంది చూసారా? ఇలా కూర్చుంటారు కదా, ఇలా కూర్చుంటారు 12 మంది శిష్యులతో. అలా 12 మంది శిష్యులు కూర్చున్న లాస్ట్ సఫర్ని ఎక్కిరించడానికి శిష్యుల స్థానంలో గేస్ అంటే ఆడ మగ కానులను కూర్చోబెట్టి మధ్యలో ఉన్న యేసు ప్రభు గెటప్ వేస్తున్నాం అన్నట్టు చెప్తున్నాడు కూడా గే గెటప్ వేసి ఆ బల్ల మీద కొన్ని పళ్ళు ఎట్టి అందులో ద్రాక్షరసం తాగుతున్నారు. అంటే ఇంటెన్షనల్గా కావాలని ఎవరిని అవమానిస్తున్నారు చెప్పండి? మీకు తెలుసో తెలియదు కానీ బైబిల్ వెలుగులో చూస్తే ఖచ్చితంగా ప్రపంచం ఎవరికి యాంటీగా నడుస్తుందని అర్థమవుతుందో తెలుసా?
ఈ సృష్టికర్త కావాలని దేవుడి మీదకి కాళ్ళు ఎగరేస్తుంటారండి. కావాలని వీళ్ళకి కాళ్ళు ఎగరేస్తారు కనుక భయంకరంగా మాట్లాడుతుంటారు వీళ్ళు. అందుకే ఆ 9 దేవతలకి తీర్పు తీర్చాడు. ఎన్ని దేవతలు? 9 దేవతలు. ఇప్పుడు 9 దేవుళ్ళు ఉన్నాయి, ప్రకృతి దేవుళ్ళు. ఇప్పుడు 10వ దేవుడు ఎవరండి? అర్థమయ్యేలా చెప్తారండి. ఐగుప్తులో సుమారు అధికారికంగా 10 దేవుళ్ళు, అందులో 9 దేవతలకి తీర్పు తీర్చారు. 10వ దేవుడు దేవత ఒకరు ఉన్నారు, ఎవరు చెప్పండి? మీకు దండం పెడతాను చెప్పండి. 9 దేవతలకు తీర్పు తెచ్చారు, 10వ దేవుడు. మీకు ఇంకా ఇంటిస్తున్నాను చెప్పండి. 10వ తెగులు ఎవరి మీదకి వచ్చిందండి చెప్పాలి? అది పుట్టిన పిల్లలు అనే పదం కన్నా ఒకరు తొలి సంతానానికి వచ్చింది. ఎవరి మీదకి చెప్పండి? అది ఎవరు? ఇప్పుడు అక్కడ రాజు ఎవరు? ఫరో. అంటే ఐగుప్తిలో 10వ దేవుడు ఎవరో తెలుసా? మీరు చరిత్ర చదువుకోండి. ఐగుప్తిలో 10వ దేవుడు ఎవరో తెలుసా? రాజు అక్కడ దేవుడు. ఐగుప్తిలో రాజులు దేవుళ్ళు, వారు దేవుళ్ళుగా వెలసెలుతారు. అదో బుద్ధి ఉంది ఐగుప్తిలోనే కదా, ఇప్పుడు ప్రపంచానికి పట్టింది రండి దరిద్రం. అందుకే రాజులు కూడా దేవుళ్ళు. అందుకే చివరి తీర్పు ఎవరి మీదకి పంపించాడు చెప్పండి? రాజుల వారసత్వం మీదకి పంపించాడు. అంటే రాజు కొమ్ములు ఇరిసేరు, ఎందుకంటే రాజు కూడా దేవుడిగా చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఆ రాజు వీళ్ళందరినీ ఎక్కడ పెట్టాడంటే, బాగా వినాలి, ఐగుప్తి అనే ఆ సంస్కృతి పాపంలో అలా అట్టు పెట్టుకున్నాడు. అంటే ఆ రాజు హయాంలో లేదా ఆ దేవుడు హయాంలో, ఆ ఫరో అనే దేవుడైన రాజు అయిన హయాంలో ఏం జరుగుతుందంటే, ప్రకృతిని ఆరాధించండి, నన్ను ఆరాధించండి, ప్రకృతిని ఆరాధించండి, నన్ను ఆరాధించండి అని బలవంతంగా ఒక పవర్ ఉపయోగిస్తున్నాడు. ఎవరి మీద చెప్పాలి? ప్రజల మీద. బాగా వినాలి, ఎవరి మీద? ప్రజల మీద. మీకు అర్థమైతే ఇప్పటికీ అంచనా వేస్తారు నేను ఏం చెప్పబోతున్నాను. బలవంతంగా ప్రజల్ని వాళ్ళు మభ్యపెట్టి ప్రకృతిని ఆరాధించండి, నన్ను ఆరాధించండి, ప్రకృతిని ఆరాధించండి, నన్ను ఆరాధించండి. అందుకే రాజుల పరిపాలనలో రాజు తుమ్మితే తుమ్మాలి, దొగ్గితే దొగ్గాలి, రాజు ఏది చెబితే చెప్పండి అది చెయ్యాలి. అలాంటి బలవంతపు పరిపాలన ఎక్కడ జరుగుతుంది? ఐగుప్తిలో జరుగుతుంది. అలా బలవంతంగా ఇశ్రాయేల్ని బానిసలం చేసి తన ప్రజలను తన అండర్లో పెట్టుకొని, ఇటు ఇశ్రాయేల్ని తన ప్రజల్ని ప్రకృతి ఆరాధికులుగా, తన ఆరాధికులుగా రాజుల పరిపాలన ఆ రోజు ఐగుప్తిలో మార్చేసుకున్నది. ఎప్పుడైతే ఆ పరిపాలనలో ప్రజలు ఈ రాజుల పరిపాలన కిందకు వచ్చారో పాపంలో మగ్గిపోయారు. భయంకరంగా వాళ్ళ ఘోరంగా అలా మగ్గిపోతున్న టైంలో సరిగ్గా టైంలో పండగ చేయమన్నాడు. ఆ పండగ పేరే చెప్పండి? పస్కా పండగ. ఏ పండగ? పస్కా పండగ. ఇప్పుడు ఆ పస్కా పండగ అంటే అర్థం ఏంటంటే, మనకు తెలుసు ఆ పుస్తకం పేరే నిర్గమకాండం, లేదా ఆ పస్కా వెనకాల ఉన్న పేరే దాటిపోవుట. నిర్గమము, దాటిపోవుట అన్న పదం థియలాజికల్గా పాస్ అవర్ అంటారు. అంటే దాటిపోవుట అంటే ఐగుప్తి అధికారం నుంచి, ప్రకృతి ఆరాధన నుంచి, ఈ ప్రజల మూఢనమ్మకాల నుంచి ప్రజలు ఎక్కడికి పోవాలి చెప్పండి? దాటి బయటికి రావాలి. అంటే అక్కడి నుంచి బయటికి రావాలి అంటే ఆ రాజు పరిపాలన నుంచి ప్రజలను బయటికి విడిపించే మరొక రాజు కావాలి. ఆ రాజు పరిపాలన నుంచి ప్రజలను విడిపించే మరొక రాజే చెప్పండి? ఇంక ఎలా ఉందని చెప్పేస్తారా చెప్పండి? ఐగుప్తి టైం లైన్ మర్చిపోవద్దు. ఐగుప్తిలో బాగా వినండి, ఆ భయంకరమైన పాపం నుండి వాళ్ళని విడిపించడానికి రాజు ఇన్వాల్వ్ అవ్వాలి. ఆ రోజు అక్కడ ఇన్వాల్వ్ అయిన రాజు పేరేంటి చెప్పండి? సైన్యములకు అధిపతియగు చెప్పండి యెహోవా. ఏంటంట? ఆ రోజు ఆ ప్రజలు నడిపించడానికి సైన్యములకు అధిపతి యెహోవా. ఆ యెహోవా, ఆ త్రిత్వంలో యెహోవా అనే మరొక వ్యక్తి ఉన్నాడు. ఎవరు చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు ఐగుప్తి నుంచి విడిపించడానికో, బాగా వినాలి, దేవతల ఆరాధన నుంచి విడిపించడానికో, లేదా లౌకికమైన ఈ విషయాల కొరకు కాదు విడిపించడానికి అతిపెద్ద ప్రాజెక్ట్ ఉంది. ఆయన ఫస్ట్ సంతకం పెట్టిన ప్రాజెక్ట్ చెప్పండి? పాపం నుంచి విడిపించాలి. అంటే పాపం ప్రభుత్వంగా మారిందా అంటే మారింది. అర్థమైతే ధన్యత. పాపం ప్రభుత్వంగా మారిందంటే మారింది. ఎక్కడ మీకు ఆ సెన్స్ అర్థం అవ్వాలి అంటే ఒక్కసారి ఆదికాండం రండి. ఆదికాండము, త్వరగా ఆదికాండము 4వ అధ్యాయం, ఆదికాండము 4వ అధ్యాయం 6వ వచనం నుండి.
యెహోవా కయ్యేనుతో, నీకు కోపమేలా, నీ ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి, నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. బాగా వినాలి. వాకిట ఏం పొంచుందట? పాప అనుకునే గుణం ఏంటట చెప్పండి? పొంచుంటుందట. పాప అనుకుండే మూలపదం ఏంటో తెలుసా? ఒక మృగం రెడీగా కాసుకుని కూర్చున్నట్టు, ఒక సింహం రెడీగా కాసుకుని కూర్చున్నట్టు, ఒక రాక్షసి రెడీగా కాసుకుని కూర్చున్నట్టు, ఎప్పుడు ఎవరిని మింగేద్దామా అని రెడీగా ఉంటుందండి. దాని పేరు చెప్పండి? పాపం. మళ్ళీ ప్రశ్న అడుగుతున్నాను, పాపం ఎవరిని మింగేస్తుంది చెప్పనా? ఎవడు వీక్గా ఉంటే వాడిని మింగేస్తుంది. మీకు సింహం ఆటాడే విధానం తెలుసా? సింహం ఇప్పుడు ఇలా గొర్రెల మందలు ఇక్కడ మేస్తున్నాయి అనుకోండి, లేదా ఈ జురాపీలు లేదా ఈ గాడిదలు, కంచెరి గాడిదలు ఉంటాయా, ఇవన్నీ ఎలా మేస్తున్నాయి అనుకోండి, సింహానికి ఉండే గుణం ఏంటంటే అన్నిటి మీద దాడి చేయాలనుకోదు. అది గుంపులో వీక్గా ఉన్న జంతువు ఏదో కనిపెడుతుంది, అందుకే అది తిష్టేసి కూర్చుంటుంది. వీక్గా ఏదుందో చూస్తుంది, డల్లగా ఏదో నడుస్తుందో చూస్తుంది, ఎక్కువ పరిగెట్టలేనిది ఏదో చూస్తుంది. ఆ వీక్గా గుంపులో ఏ జంతువు ఉందో చూసి సరిగ్గా దాని మీదకి చూసి ఒకేసారి చెప్పండి అటాక్ ఇస్తుంది. ఇది మీకు అర్థమైతే ఇదే నేచర్ ఎవరిదో తెలుసా? పాప. అంతే. సంఘంలో, సమాజంలో పాపం త్వరగా ఎవడి మీదకి ఎగేసుకుని వచ్చి దాడి చేస్తుందంటే ఆ గుంపులో ఎవడైతే వీక్గా ఉంటాడో చెప్పండి ఆడే ముందు దొరికేస్తాడు. ఏబేలు దొరికాడా, కయ్యేను దొరికాడంటే ఇద్దరిలో ఎవరు వీక్గా ఉన్నారు చెప్పండి? అందుకే దొరికాడు వాడు. ఇప్పుడు మీరు మనం అందరూ ఉన్నాం. ఈ గుంపులో ఎవరు దొరికేస్తారో వాడికంటే త్వరగా చెబుతున్నాను, ఆధ్యాత్మికంగా ఎవడైతే బలంగా ఉండడో చెప్పాలి వాడు దొరికేస్తాడండి ఖచ్చితంగా. పాపం పట్టుకోవడమే కాదు, దాని గురించి ఎక్స్ప్రెషన్ ఇంకా గట్టిగా ఇచ్చాడు. అది పొంచుంది, ఎదురు చూస్తుంది. ఇంకా దాని గురించి ఏమని ఇచ్చాడు ఒకసారి రోమపత్రిక రండి. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 14వ వచనం నుండి, రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 14వ వచనం నుండి. ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైనదని, అయితే నేను పాపానికి అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. ఇప్పుడు చెప్పండి, పాపము మనల్ని కొంటాదా? కొండమే కాదు, మింగేద్దా? అది మనల్ని కొనడానికి చాలా ఫైనాన్షియల్గా డెవలప్ అయ్యి ఉందంట. పోలిగ్గా చెప్తున్నాడు, అది మనల్ని కొనడానికి రెడీగా ఉందట. నెక్స్ట్ కింద చెప్తున్నాడు చూడండి, ఏల అనగా నేను చేయనది చేయనెరుగను, నేను నిశ్చయించినది చేయక దేశించినదే చెప్పండి చేయుచున్నాను. అది మనం కొన్న తర్వాతట చెప్పండి అది రాజులాగా చెప్పండి దానికి నచ్చిందల్లా చేయిస్తుందట. మీకు అర్థమైతే ధన్యతండి. నేను అడుగుతున్నాను, ఎవడైనా పాపం కావాలని చేస్తాడా? చెయ్యడు, చెయ్యాల్సి వస్తుంది. ఎందుకు? ఆడికి చేయకూడదని ఒక పక్కన ఉంటుందండి. అది స్త్రీకైనా పురుషుడికైనా అది చేయకూడదని ఒక పక్కన ఉంటుంది. కానీ వాడు చేయకూడదన్న నియమం కన్నా చెయ్యాలన్న నియమానికి ఎక్కువ లోబడుతున్నాడంటే వాడు మీదంత అజ్మాయిషీ చేస్తున్న ఆ రాజు ఎవడరా? ఆ రాజు పేరే చెప్పండి పాపం. ఎవరు? పాపం. దానికి కొన్ని పదాలు వాడుతున్నాడు చూడండి కిందికి. ఇచ్చించినది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రం శ్రేష్టమైనదని ఒప్పుకొనుచున్నాను. నా యందు నివసించు పాపమే కానీ నేను కాదు. ఇప్పుడు నాతో బలవంతంగా అది చేయిస్తున్నది ఎవరు చెప్పండి? పాపం. పాపం ఎవరిని మింగితే చెప్పండి? ధర్మశాస్త్రము, దేవుని మాట, దేవుని అందరి విశ్వాసం. ఎవరికైతే ఆధ్యాత్మిక తీవ్రత లేకుండా వీక్గా ఉంటాడో ఆడిని కొనేస్తుంది, అంటే ఆడిని మింగేస్తుంది, ఆడిని తీసుకుంటుంది. అది అండర్లోకి తీసుకున్న తర్వాత ఏం చేస్తుందంటే ఓ పక్క వాక్యాలు వింటో మరో పక్క చెప్పండి ఆ పాపం చెప్పిందల్లా తలాడిస్తూ చేస్తాం. ఇప్పుడు చెప్పండి, పాపం ప్రభుత్వం అంటే ప్రభుత్వమే,
పాపం మనకు రాజు అంటే రాజే. అందుకే యేసుప్రభు వారి మాటల్లో, ప్రసంగాల్లో ఎక్కువ ఉట్టంకించిన పదం ఏంటో తెలుసా? మీరు పాపానికి చెప్పండి దాసులుగా ఉండొద్దు. అంటే మనల్ని దాసులు అంటున్నాడంటే మన మీద రాజు ఎవడు? ఆడు. ఐగుప్తిలో రాజు ఫరో అయితే ఈరోజు ప్రపంచానికి రాజు ఎవడై కూర్చున్నాడు చెప్పండి. అదొక వ్యక్తిగా, ఒక శక్తిగా, ఒక గవర్నమెంట్గా, అదొక మృగంగా, ఒక రాక్షసుగా. దానికి ఒక పోలికంటూ కాదు, ఎన్ని పోలికలు ఉన్నాయో అన్ని పోలికలు దానికి ఉన్నాయి కనుకే, అన్ని పోలికలు దానికి కనబడుతున్నాయి కనుకే మనుషులను ఏం చేసింది తెలుసా? ఫోర్స్ లాగా, రాజులాగా, కింగ్ లాగా అది పనిచేస్తూ ఎలా లోబరుస్తుందో కిందికి చెప్తున్నాడు చూడండి. కిందికి చెప్తున్నాడు చూడండి. నా యందు 21లో, కాబట్టి నేను మేలు చేయగోరు నాకు కీడు చేటు కలుగుచున్నది, ఒక నియమము నాకు కనబడుచున్నది. ఒక నియమము, ఒక నియమం అన్న దగ్గర ఏంటో తెలుసా? అదొక చట్టంలా ఉందట. నియమం అంటే ఏమంటారండి? చట్టం. ఇది చెయ్యాలరా అన్నట్టు చేస్తుందట. ఆ చట్టం ఇలా మాట్లాడదట. ఎవడు చేయట్లేదురా ఇలా చెప్తుంటుంది అన్నమాట మనకు. అది ఎవడు చేయట్లేదురా, పుణ్యాత్ములు ఉన్నారేట్రా, అందరూ అలాగే ఉన్నారురా, ఇలాంటి మాటలన్నీ. ఇది నియమంరా, ఇది మానవులు ఇంతేరా, నువ్వు ఎలాగున్నా తప్పు కాదురా అని మన చట్టంలాగా మనల్ని ఏం చేస్తా చెప్పండి? దగ్గరుండి పాపం చేస్తుంది. అది అందుకే చూస్తున్నాడు, ఒక నియమములా పనిచేస్తుందట. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమందు నేను ఆనందించుచున్నాను కానీ ఓయేరొక నియమము నా అవయవాల్లో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనసునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవంలో ఉన్న పాప నియమానికి నన్ను చెరపట్టి లోబరుచుకున్నది. చెర అంటే అరెస్ట్. అంటే పాపం నిన్ను అరెస్ట్ చేసింది. పాపం నిన్ను అరెస్ట్ చేయడమే కాదు, అది ఫోర్స్లా పనిచేస్తుంది. ఈ వచనాలు, రోమపత్రిక వచనాలు ఏవైతే ఉన్నావో గ్రీకులో మూలం ఏమాడో తెలుసా? అది ఒక ఫోర్స్, ఒక గవర్నమెంట్, ఒక కింగ్, ఇలాంటి పదాలు వాడాడండి ఆ వచనాలకి. మూలవచనాల్లో అర్థాలు ఏమున్నాయి, గ్రీకులో ఏమున్నాయి అంటే ఇదిగో గ్రీకులు ఇదే పదాలు ఉన్నాయి. ఫోర్స్ లాగా, అంటే బలవంతంగా, అంటే నిన్ను కావాలని బలవంతంగా చేయిస్తుందట. పాపం చేస్తున్నాను చెప్పి ఎలా ఉంటుందో తెలుసా? వద్దు 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 అనుకుంటేనే చేస్తాం. చేసిన తర్వాత అనిపిస్తుంది ఎందుకు చేస్తాం అనిపిస్తుంది. చూడకూడదు అనుకుంటాం. చూసి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అనవసరంగా చూసాను అంటుంది. మరి అప్పుడు ఎందుకు చూసావు? చూసేలా నేను రేపింది. అది చూసేలా చేస్తుంది, చేసేలా చేస్తుంది, చెడిపోయేలా చేస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, ఎవడు దానికి బలంగా దొరికేస్తాడు తెలుసా? ఎవడు వీక్గా ఉంటే వాళ్ళు దొరికేస్తారు. బైబిల్ చదవలేదనుకోండి దొరికేస్తారు. ప్రేయర్ లైఫ్ లేదనుకోండి దొరికేస్తారు. కేవలం ఆదివారపు అలవాటు చర్చగా మీరు వచ్చారనుకోండి ఈజీగా దొరుకుతారు. ఆ పాపానికి ఎవడు దొరకడంటే మళ్ళీ చెప్తున్నాను, ప్రతిరోజు దేవునితో ఎవడైతే బలమైన సహవాసం కలిగి ఉంటారో వాడు దొరకడు. నేనైనా ఉన్నాను, డైలీ ప్రసంగాలు చెప్పుకుంటూ ఇంకా అలా తిరుగుతూ, ఇంకా ఎప్పుడు నేను చెప్పేవాళ్ళగా ఉంటే, నేను ఎప్పుడు ఎవరిదే వినకుండా, ఏ పుస్తకం చదవకుండా నేను కేవలం చెప్పే స్థితిలో ఉన్నాను అనుకోండి, ఖచ్చితంగా నాకు బైబిల్ స్టడీ లేకపోయినా, ప్రేయర్ లైఫ్ లేకపోయినా ఖచ్చితంగా నేను ఎవరికి దొరుకుతాను తెలుసా? పాపాన దొరుకుతాను. ఖచ్చితంగా దొరికేస్తాం. ఒక స్పీకర్ అయినా దొరుకుతాడు, ఒక సంఘ పెద్ద అయినా దొరుకుతాడు. జీవితంలో 40-50 ఏళ్ళు సేవ చేసినోడు కూడా వీక్గా దానికి కనబడితే దొరికేస్తారు. అది పట్టుకుంటారు ఖచ్చితంగా, అది ఖచ్చితంగా పట్టుకుంటుంది. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటున్నాడు, మీరు పాపానికి చెప్పండి దాసులుగా ఉండొద్దు. మీరు పాపానికి దాసులుగా ఉండొద్దు. ఆ రోజు ఐగుప్తిలో ఫరోకు బానిసలు, ఆ రోజు ఆ రాజు అలా ఆళ్ళ చెడగొట్టాడు. ఈరోజు ప్రపంచానికి రాజు ఎవడు చెప్పండి? పాపం. ఈ రాజు ప్రజల్ని ఎలా చెడగొట్టాలో చెప్పండి, అలా చెడగొడుతుంది. ఇప్పుడు చెప్పండి, ఆయన మొదటి సంతకమే దేనికి పెట్టాడు చెప్పండి? ముందు ఆడి సంగతి. ఆడని ఎందుకంటే వ్యక్తిగా పోలుస్తున్నాను పాపాన్ని, మీకు అర్థమవుద్దండి. ముందు ఆడి సంగతి అంటే ఈ రాజు ఫస్ట్ ఫైట్ ఎవరితో స్టార్ట్ చేస్తాడు చెప్పండి? ఆ పాపంతో ఫైట్ స్టార్ట్ చేస్తాడు. అందుకే ఆయన ఫైట్ ఈ లోక సంబంధమైనది కాదు కాబట్టి ఆయన చేతిలో కత్తి లేదు, ఆయన చేతుల్లో సుత్తి లేదు, ఆయన చేతుల్లో ఆయుధం లేదు, ఆయన చేతుల్లో మారణాయుధాలు లేవు. ఆయన ఫైట్ చేసేది ఎవరితో అంటే పాపంతో. గనక అదొక ఆధ్యాత్మిక యుద్ధం. ఆ యుద్ధంతో ఆయన తలబడుతున్నానికి ఆయన సాత్వికుడు.
భూమి మీద మనలాగా జగడమాడని వాడు ఆయన పాపంతోనే గొడవకు దిగాడు కనుక ఆ పాపంతోనే మొట్టమొదటి ప్రాబ్లం ఉంది. అందుకే పాపాన్ని తీసి పడేయడానికి ఎలా వచ్చాడు చెప్పండి? రాజుగా వచ్చాడు. ఎందుకు? ఆడు రాజుకుంటే మనల్ని అందరినీ దరిద్రులా తయారు చేస్తున్నాడు. ఇప్పుడు మన జీవితం మీద ఎవరు రాజుగా ఉండాలనుకుంటున్నాడు చెప్పాలి? ఆ ప్రభువే రాజుగా ఉండాలనుకుంటున్నాడు. ఆయన మన జీవితంలో రాజుగా ఉన్నాడు అనుకోండి, మన మాట బాగుంటుంది, మన చూపు బాగుంటుంది, మన పనులు బాగుంటాయి, మనం చేసే కార్యాలు బాగుంటాయి. ఆయన మన జీవితంలో మనం రాజుగా అంగీకరించిన, మనం ఏది చూడాలన్నా నా రాజు ఏమనుకుంటాడో, నేను ఏం మాట్లాడాలనుకున్నా నా రాజు ఏమనుకుంటాడో, నేను ఏ నిర్ణయం తీసుకున్నా నా రాజు ఏమనుకుంటాడన్నా, నా రాజు పట్ల భయభక్తులు స్వామి పూజ నేను కలిగి ఉంటే ఖచ్చితంగా నా ప్రభువు నేను ఎప్పటికప్పుడు ఆరాధన చేస్తూ ఉంటే, నన్ను నేను ఎప్పుడైతే ఆరాధన చేసుకోకుండా నా జీవితంలో నా రాజుని నేను పూజిస్తానో అప్పుడు నేను ఏం చేయకుండా ఉంటాను చెప్పండి? అది. అందుకే పాపమే నా మీద రాజు అయితే నేను రోజు చేసేది ఏం చేస్తాను? పాపం చేస్తాను. అందుకే ఈడు నా జీవితంలోంచి రాజుగా పోవాలి, మరొక ఆయన నాకు రాజుగా రావాలి. ఆ రాజు ఎలా వస్తున్నాడంటే గాడిద పిల్ల ఎక్కువ వస్తున్నాడు. ఏమెక్కి? ఆయన రాజు అని చెప్పడానికి గాడిద పిల్ల ఎక్కువ వస్తున్నాడు. అందుకే ఆయన రాజుగా పుట్టాడు. రాజుగా పుట్టినవాడు మొట్టమొదటి సంతకం పాపాన్ని రద్దు చేస్తానన్నాడు. పాపాన్ని రద్దు చేసి ఏమన్నాడంటే, ఇప్పటి వరకు వాడి కింద మీరు బానిసలుగా ఉన్నారు, ఈ రోజు నుంచి రండి, నా దేవుని రాజ్యము సమీపించుచున్నది చెప్పండి, ఆ రాజ్యములోనికి చెప్పండి ప్రవేశించండి. రాజ్యం అంటే ఏంటో తెలుసా? రూలింగ్. గాడ్స్ కింగ్డమ్ అంటే రాజు ఉంటాడు, రాజు చెప్పిందల్లా చెయ్యాలి. ఇప్పుడు ఈయన రాజరికంలోకి రాజ్యంలోకి రమ్మంటున్నాడు. ఇప్పుడు ఆయన రాజ్యంలోకి వచ్చినప్పుడు ఎవరు చెప్పిందల్లా చేయాలి చెప్పండి? రాజు చెప్పినట్టు చేయాలి. రాజు ఏం చెప్పాడు? మెలుగు కలిగి ప్రార్థన చేయమన్నాడు. రాజు ఏం చెప్పాడు? దేవుని ఆజ్ఞను పాటించమన్నాడు. రాజు ఏం చెప్పాడు? తండ్రి చిత్తం నెరవేర్చడమే మనకు ఆహారమై ఉండాలని చెప్పాడు. రాజు ఏం చెప్పాడు? చచ్చినా బ్రతికినా ఆయన కొరకే బ్రతకాలని చెప్పాడు. ఈ రాజు ఇలాంటి రూల్స్ తన రాజ్యంలో పెట్టాడు కనుక ఈ రాజ్యంలోకి పిలిచి మనల్ని ఈ కార్యక్రమం చేయమంటే మనం ఏం చేస్తున్నాం చెప్పనా? ఇవన్నీ గాలి కుదిలేసాం. మొత్తం అధ్యాయంలో ఉన్న విషయాలన్నీ గాలి కుదిలేసి మట్టలు ఒకటే గుర్తున్నాయి. ఏం గుర్తున్నాయి చెప్పండి? మట్టలు. ఏ మట్టలు? ఈత మాట్లాడుకెళ్దామా, కొబ్బరి మాట్లాడుకెళ్దామా, తాటి మట్ల, ఇది బిజీ అయిపోయారు. ఏం మట్ట చివర్లో ఏం గుచ్చుదాం? నిన్ను గుచ్చు. పువ్వు గుచ్చుదామా? చెప్పండి. ఆకులు గుచ్చుదామా? అరే దీని మీద ఫోకస్ పెట్టారు కానీ నేను అడుగుతున్నాను, దేని మీద ఫోకస్ పెట్టలేకపోయారు చెప్పండి? ఆయన రాజు అనే పదం మీద ఫోకస్ పెట్టలేకపోయాడు. ఆయన గాడిద ఎందుకు ఎక్కువ వచ్చాడు? ఆ జాగ్రఫికల్ ఎవిడెన్స్ మీద ఆయన ఫోకస్ పెట్టలేకపోయారు. ఆయన ఏ విషయంలో కేంద్రీకరించాలో చెప్పండి, ఆ విషయాన్ని కేంద్రీకరించి మానేశారు. అనవసరమైన విషయాలు కేంద్రీకరిస్తున్నారు. మట్టలు పట్టుకుంటున్నారు, బట్టలు వేస్తున్నారు, మట్టలు పట్టుకుంటున్నారు. అందుకే చూడండి, బిజీగా తిరుగుతారు మట్టలు పట్టుకుని. కానీ బట్టలు పట్టుకోకముందే మన బతుకులో మనకు అర్థం కావాల్సింది ఏంటో తెలుసా? నా రాజుకు తగినట్టుగా నేను జీవించాలి. అప్పుడు పట్టుకో మట్టలు అందంగా ఉంటాయి, అప్పుడు పట్టుకో కొత్త బట్టలు అందంగా ఉంటాయి, అప్పుడు ఊరేగు ఓసన్నా అని. ఎస్, ఆయన నా లైఫ్లో ఓసన్నా, నా జీవితంలో నా రాజు ఆయన చిత్తము తప్ప నా లైఫ్లో ఇంకేమీ జరగదన్నప్పుడు చెప్పు, నీ మట్ల ఆదివారం ఆయన దృష్టికి ఎంత అందంగా ఉంటుందో. ఇక్కడ మట్ల ఆదివారం ఇప్పటివరకు మధ్యాహ్నం వరకు తిరిగేస్తారు. మధ్యాహ్నం నుంచి ఏమంటారు? మధ్యాహ్నం షోని ఏమంటారు? మ్యాట్నీయేనా? మధ్యాహ్నం షోకి వెళ్ళిపోతారు. మధ్యాహ్నం వరకు హడావుడిగా తిరుగుతారు. మధ్యాహ్నం నుంచి బీచ్కి పోతారు పోరంబోగు పనులు చేయడానికి. అందరూ కాదులేండి, కొందరు నాణ్యమైన క్రైస్తవులు ఉన్నారు. నేను అడుగుతున్నాను, ఏది చేసినా ముఖ్యంగా మనం గమనించండి, మన రాజు. ఇప్పుడు చదవండి, మీకు అర్థమవుద్ది. 21వ అధ్యాయం మత్తయి సువార్త 21వ అధ్యాయం మొదలు వచ్చినాం. మధ్యాహ్నం మ్యాట్ని అంటారు, నీకు వెళ్ళచ్చు కరెక్ట్గా చెప్తున్నావు. సరే, మత్తయి సువార్త 21వ అధ్యాయం అంటే వాళ్ళు నవ్వునప్పుడు డౌట్ వచ్చింది నాకు, అందుకు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 5వ వచనం నుండి. గాడిదను భారవాహక పశువును నీ యొద్దకు వచ్చుచున్నాడు, సియోను కుమార్తెతో చెప్పుడి. శిష్యులు వెళ్ళి యేసుప్రభువారు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోడుకొని వచ్చి
వాటి మీద తమ బట్టలు వేయగా ఆ బట్టల మీద చెప్పండి కూర్చున్నాడు. ఇప్పుడు ఆయన రాజు. ఎందుకు క్లైమ్ చేసుకున్నాడంటే, అవును, మీరు అనుకున్నట్టుగా ఫిలాతులాగా నేను పరిపాలించడానికి కాదు, మీరు అనుకున్నట్టుగా కైసర్లాగా నేను పరిపాలించడానికి కాదు, మీరు అనుకున్నట్టుగా ఈ లౌకికమైన పరిపాలన చేయడానికి కాదు, మీ మీద ప్రభుత్వం చేస్తున్న ఆ రాజు అయిన పాపాన్ని ఓడించి మీ జీవితాల్లో రాజుగా ఉండడానికి వచ్చిన రాజు నేనే. నేను సాత్వికుడను, దేన మనసు గలవాడును. రండి, నా దేవుని రాజ్యము చెప్పండి సమీపిస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఈ రాజ్యంలోకి వెళ్ళాలంటే ఒక రాజుని సీగొట్టి రావాలి. మనం ఈ రాజ్యంలోకి మనం ప్రవేశించాలంటే ఒక రాజుని సీగొట్టాలి, ఆడ ముఖం మీద ఉమ్మేయాలి. ఆడి పేరేంటి చెప్పండి? పాప. నువ్వు మాకు వద్దురా, నువ్వు చెప్పినట్టు మేము చెయ్యమురా, నీ పరిపాలన కింద మేము ఉండవురా. ఈరోజు మాకు నీతి కలిగిన ఒక రాజు వచ్చాడు, సాత్వికుడైన ఒక రాజు వచ్చాడు, మా అవసరాలన్నీ తీర్చి ఒక రాజు వచ్చాడు, రాజ్యం ఉందని ప్రకటించాడు, ఉచితంగా ఆ రాజ్యంలోకి మాకు ప్రవేశిస్తున్నాడు. ఈ రోజు నుంచి మా రాజు ఈయనని పాపాన్ని ఎక్కిరించి ఈ రాజుని మనం ఎప్పుడైతే స్వీకరిస్తామో అప్పుడు జరుగుద్ది మనకు నిజమైన సంతోషకరమైన ఊరేగింపుతో కూడిన ఆరాధన. అప్పుడు పరలోకం ఆనందపడుతుంది నిజంగా. ఈరోజు నా బిడ్డలు పూర్తిగా వాడిని ద్వేషించారు, పూర్తిగా వాడిని కాలదన్నారు, పూర్తిగా వాడిని వద్దన్నారు. ఈ రోజు నుంచి నా బిడ్డలు ఇదిగో నా రాజ్యంలోకి వచ్చి నా చిత్తం నెరవేర్చడానికి నాకు మహిమార్థంగా జీవిస్తున్నారని దేవుడు పరలోకమందు ఆనందిస్తాడు. ముగించేద్దాం. ఏ పండగ చచ్చిపోయాడు? 2 అయిపోయిందా? పస్కా పండగ చనిపోయాడు. ఏ పండగకి? పస్కా పండగకి. ఇప్పుడు బాగానండి, సుమారు ఎన్ని పండుగలు? ఇదంతా వివరించడం కానీ జస్ట్ మీకు ఒక ఇంటి ఇచ్చి నేను ముగించేస్తాను. ఎన్ని పండుగలు? 7 పండుగలు. ఇశ్రాయేల్ని ఏదో కాలయాపనకి ఏం పండుగలు చేయమని లేదండి. అక్కడ ఎందుకు వాళ్ళని పండుగలు చేయమన్నాడంటే, ఏవైతే ముందు జరిగాయో చెప్పండి మళ్ళీ అదే ప్రపంచానికి రిపీట్ కాబోతుంది. మీకు ఆశ్చర్యంగా అనిపించే మాట, పస్కా పండగ జరిగింది ఆ రోజు, ఆల్రెడీ ఇప్పుడు పస్కా పండగ జరిగిపోయింది. అప్పుడు జరిగిన పస్కా పండగ సరిగ్గా అదే పస్కా టైంలో మన రాజు చెప్పండి చనిపోయాడు. నెక్స్ట్ పొంగని రొట్టెల పండగ జరిగింది. ఏ పండగ? పొంగని రొట్టెల పండగ. పొంగని రొట్టెల పండగ దేనికి గుర్తు? ఆయన చనిపోయింది పస్కా పండగ అయితే పొంగకూడదంటే రొట్టె పొంగకూడదు, రొట్టె పొంగకూడదంటే కుళ్ళిపోకూడదు, పులియకూడదు. ఈ పదం మీకు చదువుతున్నప్పుడు మీకు ఏమర్థం అవ్వాలి? నెక్స్ట్ వీక్ జరిగేది అదే చెప్పండి, పొంగల్ రొట్టెల పండుగ. అంటే ఇప్పుడు ఈ వారం పస్కా పండుగ గుర్తయితే వచ్చే వారం ఒకటి జరుగుద్ది ఏంటి చెప్పండి? నీకు దండం పెడతాను చెప్పండి. ఇష్టమే కదా జరుగుతుంది పునరుద్ధానం. అంటే పొంగకూడదంటే శరీరం ఏమవ్వకూడదు, కుళ్ళకూడదు. రొట్టె దేనికి గుర్తు? శరీరానికి గుర్తు. పొంగని రొట్టెల పండుగ అంటే పునరుద్ధానానికి గుర్తు అన్నమాట. అంటే పొంగని రొట్టెల పండుగ ఏమో పునరుద్ధానానికి గుర్తు, పస్కా పండుగ ఏమో ఆయన బలికి గుర్తు. అందుకే మృతుల పునరుద్ధానంలో ప్రథమ ఫలం అంటాడు. ఎవరిని? క్షమించండి, మృతుల పునరుద్ధానం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన శరీరాన్ని ఏమని పోల్చుకుంటాడు తెలుసు? ఇదిగో నేను శరీరముగా ఎత్తుతున్నాను. దేన్ని ఎత్తుతారు చెప్పండి? ఒక రొట్టెని ఎత్తి అని ఉంటుంది కదా. యాజకుడు దేన్ని ఎత్తుతాడు? రొట్టెని ఎత్తు. అంటే పొంగని రొట్టెల పండగ దేనికో తెలుసా? ఆయన పునరుద్ధానాన్ని గుర్తు. 3వ పండుగ ఏంటి చెప్పండి? ప్రథమ ఫలముల పండగ. ఏ పండగ? ప్రథమ ఫలముల పండగ. ప్రథమ ఫలాలంటే దేనికి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పునరుద్ధానం జరిగిన తర్వాత మరో పండగ జరిగింది, అపోస్తుల గారిలో. అదేనే చెప్పండి, 2 అవుతుంది చెప్పండి. అరే అపోస్తుల గారు 2వ అధ్యాయంలో జరిగింది ఏంటి చెప్పాలి? వారాల పండగ. వారాల పండగకే మరో పేరేంటి చెప్పండి? చాలా గొప్పగా ఉన్నారు మీరు, చెప్పండి. వారాల పండగకే మరొక పేరుంది, పెంతుకొస్తు పండుగ. పెంతుకొస్తు అన్నా చెప్పండి, వారాల పండుగ అని ఒకటే లైన్గా జరుగుతున్నాయి చూసారా? పస్కా జరిగింది చెప్పండి, పులియని రొట్టెల పండుగ జరిగింది, ఇప్పుడు వారాల పండుగ జరుగుతుంది. అంటే వారాల పండుగ దేనికి? పునరుద్ధాన పండుగ తర్వాత మనకు వచ్చే వారాల పండుగ ఏదైతే ఉందో అది పరిశుద్ధాత్ముడు వచ్చే పండుగ. అది కూడా జరిగిపోయిందా లేదా? పస్కా జరిగిపోయింది, నెక్స్ట్ చెప్పండి. పస్కా జరిగిపోయింది, నెక్స్ట్ పులియని రొట్టెల పండుగ జరిగిపోయింది, నెక్స్ట్ చెప్పండి వారాల పండుగ జరిగిపోయింది. 4వ పండుగ ఏదో ఉంది చెప్పండి. 4వ పండుగ ఏదైతే ఉందో క్షమించండి, ప్రథమ ఫలాల పండుగ అయిపోయింది, 4వ పండుగ వారాల పండుగ అయిపోయింది, 3వ పండుగ. ఒకటేమో పస్కా పండుగ, 2 పొంగని రొట్టెల పండుగ, 3 ప్రథమ ఫలముల పండుగ. అదే ఆ ప్రథమ ఫలాల పండుగే పంట పొలాలన్నీ పండిన తర్వాత తెచ్చే పండుగనే పెంతుకొస్తు పండుగ అంటారు. అందుకే పెంతుకొస్తు అంటే
పంటలు పండే పండగ, వారాల పండగ అది వస్తుంది. వారాల పండగ జరుగుతున్న తర్వాత మనకి ఆ జరగాల్సిన పండగ మీరు జాగ్రత్తగా గమనించండి. తర్వాత వచ్చే పండగే బోర్ల పండగ. ఏ పండగ? బోర్లు. అంటే బోర్లు ఊతారని కాదు, ప్రాయచిత్తార్థమైన పండగ, గుడారాల పండగ. మళ్ళీ అడుగుతున్నాను, ప్రాయచిత్తార్థమైన పండగ, గుడారాల పండగ ఏదైతుందో మీరు జాగ్రత్తగా గమనించండి. బోర్ల పండగ అంటే మీకు బైబిల్ చదివితే అర్థమైపోద్ది. బోర్లు అనగానే ప్రకటన గ్రంథంలో 4వ బోరు ఊదినప్పుడు, 6వ బోరు ఊదినప్పుడు ఇదో పోలిక కనబడుతుంది. ఆ పోలికే కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటాడు, ఇదిగో ఆకాశం అందట చెప్పండి ఓ గొప్ప మిక్కిలి శబ్దం కలుగుతుందట. ఆ మిక్కిలి శబ్దం చేసేది ఎవరంట? దేవదూతలు గాన ప్రతిగానాలు చేస్తున్నప్పుడు. అంటే ఆకాశంలో బోరలు ఊదబడుతున్నప్పుడు ఎవరు వచ్చేస్తారంటే చెప్పండి? యేసుక్రీస్తు వారు వచ్చేస్తారంట. అంటే ఇప్పుడు నెక్స్ట్ బోర్ల పండుగ చేసేది మనం కాదు చెప్పండి, దేవదూతలు రెడీగా ఉన్నాయి. ప్రపంచానికి ఆ పండగ బోర్ల పండుగ. ఆ రోజు ఆ బోర మనకి సమ్మగా ఉండదు చెప్పండి, గుండెల్లో భయం. ఆ బోర్లు ఊతున్నప్పుడు ఆ శబ్దాలు కడబోర మ్రోగ్గానే చెప్పండి, కడబోర మ్రోగ్గానే మృతులు లెగిస్తారు. కడబోర మ్రోగ్గానే పంచభూతాలు మిక్కడమైన ఎండంతో లయమవుతాయి. ఆ బోరల పండుగ రోజు చాలా ప్రమాదాలు జరుగుతాయి. మరో మాట చెప్తున్నాను వినండి, అదే కాదు అక్కడ చెప్పిన పండుగ బోర్ల పండుగ కాదు, దానిలో ఇంక్లూడ్ అయి జరిగే పండుగే ప్రాయచిత్తార్థమైన పండుగ. ఆ ప్రాయచిత్తార్థమైన పండుగ అంటే ఎవని క్రియ చొప్పున ప్రతి వానికి ఆ రోజు చెప్పండి ఫలములు ఇస్తాడు. ఆ ఫలమునే జడ్జిమెంట్ డే అంటారు. అంటే ఇశ్రాయేలు చేసినవన్నీ చూచాయిగా భవిష్యత్తు జరగబోయే వాటినే చెప్పండి చూపించడానికే చేశారు, చేయించాడు. ఇక చివరి పండుగ ఉంది చెప్పండి, అదేం చెప్పండి, మీకు దండం పెడతాం. ఏ పండుగ? ఇప్పుడు చెప్పండి. దేవుడు మనకు గుడారం సిద్ధపరుస్తున్నాడు. ఏ గుడారం చెప్పండి? నిలువరమైన గుడారం ఈ భూమి మీద లేదని, బారని ఒక గుడారం మనకుందని, మన కొరకు సిద్ధపరచడానికి మనకన్నా ముందుగా వెళ్ళాడు గుడారాలు సిద్ధపరచడానికి. ఒకరోజు ఆ గుడారం మన మీదకి రాబోతుంది. ఆ గుడారాల్లో మనం నివసిస్తాం. ఆ గుడారాన్ని మనం కప్పుకుంటాం. ఆ పెద్ద గుడారమైన పరలోకపు పట్టణం భూమి మీదకి చెప్పండి రాబోతుంది. ఎన్ని నెరవేరిపోయినాయి చెప్పండి? 7 పండుగలకే చెప్పండి. ఇదన్నా చూసి చెప్పండి, 7 పండుగలకు ఎన్ని పండుగలు నెరవేరిపోయినాయి చెప్పండి? 4 పండుగలు నెరవేరిపోయినాయి. ఇంకెన్ని పండుగలు ఉన్నాయి చెప్పండి? 3 పండుగలు ఉన్నాయి. ఈ 3 ఒకేసారి గొక్క దిప్పే లోపు జరిగిపోతాయి. అది ఎప్పుడు చెప్పినా 2వ రాకడలో జరిగిపోతాయి. ఈ రాజు ఈ 3 కలిపి ప్రపంచానికి పండగ చేయడానికి రాబోతున్నాడు. నేను మట్టలెట్టుకున్నాను ప్రభు అంటే ఆ రోజు కుదరదు. నేను బట్టల మీద నడిపిస్తా అంటే కుదరదు. ఆ రోజు ఎవరు నావారో ఎవరు పాపానికి దాసులు ఆ రాజుకి స్పష్టంగా చెప్పండి తెలుసు. ఆ పండగ వాతావరణంలో ప్రపంచం బాగా వినండి, పండగ వాతావరణంలో ప్రపంచం రొమ్ము కొట్టుకుంటుంది. నిజంగానే మనం ఏం చేసుకుంటాం తెలుసా? పండగ చేసుకుంటాం. మన హిందూ పరలోకమందు సిద్ధపరుస్తుంది. గాన ప్రతిగానాలతో సంతోషమైన పండగ చేసుకుంటాం. మీరు గమనించండి, ఇశ్రాయేలీకి పండగ, ఐగుప్తీలకి చెప్పండి ప్రమాదం. వాళ్ళకి మనం ఆ రోజు ఇశ్రాయేలు పండగ చేసుకున్నారు, ఐగుప్తులకి అదే పండగ ఏమైంది చెప్పండి? సావు అయింది. సేమ్ అదే జరుగుద్ది 2వ రాకడలో. మనం పండగ చేసుకుంటాం చెప్పండి, ఆయన నమ్మని వారందరూ మంటపాలు అయిపోతారు. సేమ్ మళ్ళీ అదే జరగబోతుంది. ఇంత చెప్పిన తర్వాత కూడా నీకు రాజు అంటే ఏంటో అర్థమవకపోతే నీ మీద ఎవడో పరిపాలన చేస్తున్నాడు, ఎవరు చెప్పండి? ఇంకోటి చెప్పండి, ఇంకో మాట, పాపానికి పెద్దన్ని ఉన్నాడు, ఎవడు చెప్పండి? అది ఇంత చెప్పినా నీ రాజు ఏంటో నీకు అర్థం అవ్వట్లేదంటే ఆడెక్కడ కూడా నీ బుర్ర పని చేయకుండా చేస్తున్నాడు. ఎవరు? ఆడెక్కడ కూడా వచ్చాడు, ఎంత పరిపాలకుడో ఆడెక్కడ కూడా వచ్చి నీ బుర్ర పని చేయకుండా చేస్తున్నాడు. అంటే నీకు మట్ల ద్వారం ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ఆ రోజు మాత్రం మట్టలు ఇచ్చి ప్రభు చెప్పండి అది జరగకుండా చూసుకోండి. అందుకే మన ప్రభు సాత్వికుడు, మన ప్రభు జగడమాడవాడు, మన ప్రభు మన జీవితం నీళ్ళకి. అందుకే పరలోకమందు ఆయన చిత్తం నెరవేరుతుంది, భూమి యందును నెరవేరాలి. ఆ భూమి యందు నెరవేరాలి అంటే ఆయన రాజ్యంలోకి వెళ్ళాలి, ఆ రాజ్యంలో నేను ఉండాలి. ఆయన చిత్తం పరలోకమందే కాదు నా జీవితం అందు కూడా నెరవేరాలి. నా రాజుకి ఎల్లప్పుడూ మహిమ కలుగును గాక.